బంగాళదుంప కూరని ఇలా కుక్కర్లో ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటోలు వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆ పేస్ట్ని దాంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేదాకా. పసుపు ఉప్పు వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అలా కలుపుకొని కారం కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని ధనియా జీరా పౌడర్ వేసేసుకోండి. తర్వాత బంగాళదుంపలు కూడా దాంట్లో వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసేసుకొని బాగా కలుపుకొని చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోండి. 1 విజిల్ సరిపోతుందండి, బాగా మెత్తగా ఉడికిపోతుంది. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా దగ్గరగా కావాలి అంటే కర్రీ కుక్కర్ మూత తీసిన తర్వాత 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా దగ్గరకు అవ్వనివ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చపాతీతో తిన్నానండి.